విరామం తరువాత. ఏంటి అల్లుడు గారు వచ్చారు? రండి బాబు రండి. నాకు తెలిసే ముసలాడు ఎప్పుడు బయటికి వెళ్తాడు, ఇంటికి ఎప్పుడు తాళం వేసుకుని వచ్చేద్దామని చూస్తూ ఉన్నావా? అక్కడ మనిషి నువ్వు కనపడడం లేదని దిగులు పడుతున్నాడు. ఇక్కడ మీ అమ్మగారి ఇంట్లో కూర్చొని పాల్కోవా తింటున్నావా? ఏమండి, నేనిప్పుడే వచ్చాను. ఇలా చూడు, టైం 12:30 అవుతుంది. నువ్వు ఇక్కడికి ఎప్పుడు వచ్చావో చెప్పనా? ఏమిటి బాబు ఇది, రాగానే కోపడతారు. కూర్చోండి, కూర్చొని మాట్లాడండి. అత్తయ్య, మర్యాదలొద్దు. మా నాన్న రేషన్కి వెళ్ళినప్పుడు ఇది చెప్పా పెట్టుకుని తాళం వేసుకుని వచ్చేసింది. 2 అవర్స్గా ఇది కనపడడం లేదు. ఎక్కడికి వెళ్ళిందో ఏమైందో అని ఆయన అక్కడ టెన్షన్ అవుతున్నారు. మీ ఇంటికి వచ్చిన దానికి ఎదురింటి వాళ్ళ కీసి వాళ్ళని సంగతి తెలీదు. ఎండ్లో నుంచి అవస్థ పడాలని అనుకుంది. అయ్యయ్యో, అదే లేదండి. నేను గుడికి వెళ్దామని బయలుదేరాను. సడన్ గా అమ్మ గుర్తుకొచ్చింది. సరే ఒకసారి చూసి వెళ్దామని ఇక్కడికి వచ్చాను. చూసావుగా, ఇక బయలుదేరి వచ్చేయచ్చుగా. బాబు మీరు తప్పుగా అనుకోకండి. నా కూతురు గర్భవతిగా ఉంది. ఇటువంటి సమయంలో అమ్మ జ్ఞాపకం రావడం, అమ్మ దగ్గర ఉండాలనుకోవడం లోకల్లో ఉండే ఏ ఆడపిల్లకైనా అనిపిస్తుంది. సరే, అలా వచ్చేలా ఉంటే మా అమ్మింటికి వెళ్తున్నాను అని ఓ మాట చెప్పి రావచ్చుగా. ఈయనొక మనిషా, ఈయనకి చెప్పేదేమిటి అన్న పొగరే కదా. అయ్యయ్యో, ఏమిటండి మీరు ఏదేదో మాట్లాడుతున్నారు? ఇలా చూడు, నీ గురించి తెలుసు, మీ అమ్మ గురించి తెలుసు. నువ్వేమీ వివరించాల్సిన అవసరం లేదు. తెలిసి ఏం ప్రయోజనం బాబు? దాని మనసు కొంచెం అర్థం చేసుకోండి. తోడుగా ఓ ఆడదలేని ఇంట్లో రోజంతా ఒంటరిగా కష్టపడుతోంది నా కూతురు. తను కావాలని తాళం చెవి తెచ్చుండదు. 10 నిమిషాల పనే కదా, వెళ్ళొచ్చేద్దాం అనుకునుంటుంది. మిగతా వాళ్లు తప్పు పట్టినా కూడా నా భార్య అటువంటిది కాదని చెప్పాల్సిన స్థానంలో మీరున్నారు. మీరే తనని అర్థం చేసుకోకపోతే ఎలా చెప్పండి? అర్థమైనది వల్లే ఇక్కడికి వచ్చాను. మా నాన్న దీని ఆరోగ్యం పాడైపోయిందేమో, డాక్టర్ దగ్గరికి వెళ్ళుంటుందేమో, నాకు ఫోన్ చేసి చెప్పుంటుందేమో, ఇంకెవరికైనా చెప్పుంటుందేమోనని ఆయన పడ్డ కంగారుందే. అది మీకు అర్థం కాదు. మీకు మీ కూతురు ముఖ్యమైతే నాకు మా నాన్న ముఖ్యం. ఇది మీరు అర్థం చేసుకోవాలి, మీ కూతురు అర్థం చేసుకోవాలి. ఎందుకండి మొహం మీద కొట్టినట్టు ఇలా కోపంగా మాట్లాడతారు? మా అమ్మ వయసులో పెద్దావిడ కదా. తెలుసు, మర్యాదంటే ఏంటో నాకు తెలుసు. కానీ నీకే తెలియడం లేదు. మా నాన్నకు చెప్పకుండా, కీస్ కూడా ఇవ్వకుండా ఇక్కడికి వచ్చావని తెలిసిన వెంటనే నువ్వు వెంటనే వెళ్ళిపోవాలి అని మీ అమ్మగారు నిన్ను పంపించుంటే ఆవిడికి చేతులెత్తి దండం పెట్టేవాడిని. ఆయన ఏమైపోతే మనకేంటనుకుని నిన్ను కూర్చోబెట్టి తినిపిస్తున్నారు. అది తలుచుకుంటేనే నాకు కోపం వస్తోంది. ఇలా చూడు, నాకు మాట్లాడే టైం లేదు. ఇష్టమైతే ఇంటికి వెళ్ళు, లేదంటే ఇక్కడే ఉండు. నాకు చాలా పనుంది. ఏమండి, ఆగండి. బాబు బాబు ఏమిటమ్మా ఇది? పుష్ప, ఎప్పుడు నీ భర్త నీ మీద శ్రద్ధ లేకుండా వాళ్ల నాన్న మాట విని కోప్పడ్డం మొదలుపెట్టారో అప్పుడే నువ్వు జాగ్రత్త పడాలి. నువ్వు ఏం చేస్తావో ఏమో నాకు తెలీదు. ఈ ఇంటికి వెళ్లి మీ మామగారికిచ్చే డోస్తో ఒకే రోజులో పరిస్థితి తల్లకిందులుగా మారాలి. ఏంటి?